బిఎస్ఎల్ న్యూస్కి స్వాగతం. కర్నూలు జిల్లాలో వింత ఆచారం. మగవారు మగువులుగా మారి రతిమన్మధులకు ప్రత్యేక పూజలు. హోలీ పండుగ వచ్చిందంటే మనకు రంగులు గుర్తొస్తుంది. అయితే కర్నూలు జిల్లా అదోని మండలం సంతెకులూరు గ్రామంలో మాత్రం ఈ హోలీ పండుగను విచిత్ర వేషధారణలతో మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతిమన్మధులకు పూజలు జరుపుకొని మొక్కులు తీర్చడం ఇక్కడ వారి సాంప్రదాయం. కర్నూలు జిల్లా అదోని మండలం సంతెకులూరు గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే ఆ గ్రామంలో ఈ హోలీ పండుగ రోజు మగవాళ్ళు చీర కట్టుకొని బంగారు ఆభరణాలు వేసుకొని ముస్తాబవుతారు. ఇది వారి తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం. అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ళ మాదిరి ముస్తాబయ్యి పిండి వంటలు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి రతిమన్మధులకు ప్రత్యేక పూజలు ప్రతి ఏటా ఆనవాయితీగా చేస్తారు. నిలబడండి, ఫ్యామిలీ మెంబర్స్ నిలబడితే బాగుంది. సాధారణంగా హోలీ అంటే రంగులతో పండుగ జరుపుకుంటారు. కానీ ఇక్కడ ఈ చింతేకుల్లూరు మా గ్రామంలో మగవారు స్త్రీల వేషం వేసుకుని శ్రీ రతిమన్మధ దేవుని వేషధారణలో కోరికలు చేరుతాము. ఇది దేవుడు మా కోరికలన్నీ తీరుస్తాడని, మా గ్రామాన్ని చాలా చల్లగా చూస్తాడని, వ్యాపారంలో కానీ ఆరోగ్యంలో కానీ కానీ అందంగా ప్రధాన స్థానం చేరుస్తాడని నమ్ముతాను. గత 7 సంవత్సరాల నుంచి నేను ముందుగా మా నాన్నగారు ఆరోగ్యం బాగా లేక చాలా మంది డాక్టర్లకు చూపించారు, ఆరోగ్యం మెరుగుపరచలేదు. అందువల్ల మా తాతగారు దేశం వేయాలని మా నాన్నగారికి చెప్పడంతో ఆయన ఆ తర్వాత నేను వేయడం జరిగింది. అలాగే నేను కోరికలని ఆ దేవుడు తీరుస్తున్నాడు. అలాగే మా ఇంట్లో శుభకార్యాలు కానీ ఏదైనా కానీ ఆ దేవుడు తీరుస్తున్నాడు. మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఈ వారం రోజుల పాటు దేవుడు మమ్మల్ని కాపాడుతాడని మా నమ్మకం. నా పేరు కేదార్నాథ్. నేను